దేశం కోసం జరిగే ఎన్నికల నగారం మోగింది. రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలిచే దిశగా కృషి చేస్తోంది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బాగ్ అంబర్పేట్ డివిజన్లోని నందనవనం, శారదానగర్, సంజయ్ గాంధీ నగర్, సాయిబాబా నగర్, ఈసీ కాలనీలలో బస్తీ పర్యటన నిర్వహించనున్నారు. దేశ ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మళ్లీ కోరుకుంటున్నారన్నారు. బీజేపీకి 302 సీట్లు ఉన్నా ఇప్పుడు 370 సీట్లతో మళ్లీ బీజేపీ స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది అని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పడం కోసం, ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం, ఒక నీతి నిజాయితీ అవినీతి లేని ప్రభుత్వం కోసం మళ్లీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం, దేశం మౌలిక వసతులు కల్పించడం కోసం కానీ అన్ని వర్గాల ప్రజలలో ధైర్యం నింపిన వ్యక్తి నరేంద్ర మోదీ కాబట్టి మళ్లీ మోదీ నాయకత్వాన్ని బలపరచాలని బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించారని కోరారు. దేశం కోసం జరిగేటువంటి ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ గారికి ఎంత మెజార్టీ స్థానాలు లభిస్తాయో నిర్దేశించేటువంటి ఎన్నికలు. ఇప్పుడు 302 స్థానాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి సొంతంగా 370 స్థానాలు వస్తాయనేటువంటి అంచనా వేస్తూ ఉన్నారు అందరూ. ఎన్డీఏకు 400 సీట్లు దాటాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. దేశంలో గతంలో ఎన్నడూ లేనటువంటి మెజార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి దేశ ప్రజలు కట్టబెట్టబోతూ ఉన్నారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడడం కోసం, దేశంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం, దేశంలో ఒక శాంతి మరి అదేవిధంగా స్టేబిలిటీ ఉండేటువంటి ప్రభుత్వం కోసం, ఒక నీతి నిజాయితీతో అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. దేశ గౌరవాన్ని పెంచేటువంటి విషయంలో కానీ, దేశంలో పేద ప్రజల సంక్షేమం కోసం చూసే విషయంలో కానీ, దేశంలో మౌలిక వసతులు కల్పించే విషయంలో కానీ అన్ని రకాలుగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావాలని దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ప్రపంచంలో భారతదేశాన్ని గౌరవాన్ని పెంచి అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలకు ఒక ఆత్మధైర్యం కల్పించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన గత 9.5 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి మరి నిస్వార్థమైనటువంటి వ్యక్తి. రైతుల కోసం బీఆర్ఎస్ ముసలి కన్నీరు కారుస్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మంచినీళ్లు కొదువ లేదన్నారు. రైతులకు పూర్తిగా నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. పంటకు నీళ్లు ఇవ్వటం లేదని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదన్నారు మంత్రి తుమ్మల. కేవలం మొదటి కిస్తీ 150 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. రెండోసారి వచ్చినటువంటి 250 కోట్లకి జీవో ఇష్యూ చేశారు. మూడోసారి వచ్చిన దానికి అసెస్మెంటే చేయలేదు. అంటే 10 సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కేవలం 151 కోట్లు. అటువంటి వ్యక్తులు ఈరోజు రైతుల కోసం ముసలి కన్నీరు కారవటం హాస్యాస్పదం, ఆత్మవంచనం. కాబట్టి తప్పకుండా మేము మొదటి రోజు నుంచే అసెస్మెంట్ చేయమని చెప్పాము. ఎంత నష్టపోతే అంతమంది రైతులకి తప్పకుండా నష్టపరిహారం ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి మే నెల దాకా మీరు రైతు బంధు చేసిన రోజులు ఉన్నాయి. ఖజానా ఖాళీగా ఉన్నప్పటికైనా సరే ఇప్పటికి 4 నుంచి 5 ఎకరాల వరకు వేసాము. తప్పకుండా రైతు బంధు కొనసాగుతుంది అదే పద్ధతిలో. అదేవిధంగా రుణమాఫీ మొదటి టర్మ్లో మీరు ఇచ్చినటువంటి రుణమాఫీ రైతులకి వడ్డీకి సరిపోలేదు. ప్రతి ఎన్నికలప్పుడు కూడా 25,000 ఇస్తాము. మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ 25,000, మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ 25,000. ఆఖరికి అక్కడ వడ్డీకను మీరు ఇచ్చిన దానికి సరిపోయింది. ఇవన్నీ రెండవసారి 5 సంవత్సరాల్లో రుణమాఫీ కేవలం ఓఆర్ఆర్ తాకట్టు పెట్టి ఇచ్చినటువంటి 7,000 కోట్లు తప్ప ఇంకా 13,000 కోట్లు బాకీ ఉంది. అటువంటి వాళ్ళు నాగార్జున సాగర్కి సంబంధించి ఒక మంత్రి గారు, మాజీ మంత్రి గారు చెప్తున్నారు నీళ్ళు ఇవ్వలేదని. మొదటి పంటకే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఫస్ట్ క్రాప్కి నీళ్ళు ఇవ్వలేనటువంటి మీరు ఈరోజు రెండో పంటకి నీళ్ళు ఇవ్వలేదని చెప్పడానికి మనసు ఉండాలి, అసలు ఆలోచన ఉండాలి, ఆత్మవంచన చేసుకోవద్దు. కామారెడ్డి జిల్లాలో పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ పర్యటించారు. బిన్కూర్ మండలం మాసుపల్లి, జగ్గంపల్లి, దోమకొండ మండలం లింగుపల్లి గ్రామాలలో పంటల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు, కౌలు రైతులతో మాట్లాడిన ధైర్యం చెప్పారు మంత్రి జూపల్లి.
రైతులు నిరాశ నిస్పృహకు లోను కావద్దన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పంట నష్టపోయిన ప్రతి రైతును అన్ని విధాలా ఆదుకుంటాం, అండగా ఉంటామని భుజం తట్టారు మంత్రి జూపల్లి. నష్టం జరిగిన రైతులందరికీ పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతు సోదరుల ఆత్మస్థైర్యం దెబ్బతినొద్దని ఆలోచించి సీఎం రేవంత్ రెడ్డి పంట నష్టంపై సర్వే చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇక సర్వే పూర్తి కాగానే అధికారుల నివేదిక ప్రకారం రైతులకు ఆర్థిక సాయం చేస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతు యొక్క భరోసా ఉంటున్నామో రైతు భరోసాను ఎకరాకు 10,000 నుంచి 15,000 రూపాయలు పెంచి చేతులు ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. సరే, కొంత సమయం పట్టవచ్చు. మూడవది ఇన్సూరెన్స్ కూడా ఇటువంటి వాటి సందర్భంలో గతంలో ఉండేది. గత 10 సంవత్సరాల క్రితం 20-30 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ ఉండేది. ఎప్పుడు ఈ అకాల వర్షాలు వచ్చినా, ఎప్పుడు ఈ యొక్క నష్టం జరిగినా ఇచ్చే కార్యం జరిగేది. కానీ గడిచిన 10 సంవత్సరాలు ఎప్పుడు మొత్తం టోటల్గా ఇవన్నీ కూడా స్టాప్ చేసి ఎక్కడ కూడా ఈ యొక్క పంట నష్టం కానీ, రైతు బీమా చేయడం కానీ, అంటే పంట బీమా చేయడం కానీ ఏమీ జరగలేదు. మళ్ళీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా రెస్టోర్ చేస్తూ ఇవన్నీ రైతుకు వివిధ రకాల పద్ధతులు ఎంత నష్టం జరిగింది ఇవన్నీ కూడా ఇవన్నీ పద్ధతుల ద్వారా వాళ్ళకి న్యాయం చేసి ఏర్పాటు చేస్తాను. రైతులు నిరాశ నిస్పృహకు లోను కావాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఎక్కువ మంది పోటీ పడుతున్న 5 నియోజకవర్గాలపై పీఠముడి వీడలేదు. మరో 2-3 రోజుల్లో ఢిల్లీలో మళ్లీ జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సిఈసి సమావేశం ఈ నియోజకవర్గాల అభ్యర్థులపై అధిష్టాన నిర్ణయం తీసుకోనుంది. తొలి జాబితాలో 4 సీట్లకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల 19న ఢిల్లీలో జరిగిన సిఈసి సమావేశంలో 6 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. మొత్తం 7 స్థానాలకు ఒక్కో పేరును రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేసిన వాటిలో భువనగిరిపై ఏకాభిప్రాయం కుదరక పక్కన పెట్టారు. మిగిలిన 6 స్థానాలైన పెద్దపల్లి, నాగర్ కర్నూలు, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఆదిలాబాద్కు అభ్యర్థులను పార్టీ అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, భువనగిరి, హైదరాబాద్ స్థానాలకు మరో దఫా జరిగే సిఈసి సమావేశంలో పేర్లను ఖరారు చేయనున్నారు. వీటిలో మెదక్, హైదరాబాద్ సహా మిగిలిన 5టికి పోటీ ఎక్కువగా ఉంది. భువనగిరి టికెట్ను మంత్రి కోమటిరెడ్డి సూచించిన వారికి ఇవ్వాలని మరో 2 రాష్ట్ర నేతలు పట్టుబట్టడం వల్లనే ఈ నెల 19న జరిగిన సిఈసి సమావేశం ఖరారు కాలేదని పార్టీ వర్గాల అంచనా. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తన సతీమణికి ఈ టికెట్ ఇవ్వాలని గట్టిగా అడుగుతున్నారు. మరోవైపు ఈ టికెట్కే దక్కుతుందని పిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి కుటుంబానికి టికెట్ దక్కితే చామలతో పాటు ఇతర నేతలు సహకరిస్తారా అనే చర్చ పార్టీలో సాగుతోంది. సినీ నటుడు అల్లు అర్జున్ నామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా భువనగిరి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో భువనగిరి అభ్యర్థిని ఖరారు చేయకుండా సిఈసి పక్కన పెట్టింది. ఇక ఖమ్మం టికెట్ను మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికే దాదాపు ఖరారు కావచ్చని అంచనా. ఇక ఈ టికెట్ కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి సతీమణి కూడా దరఖాస్తు చేశారు. కానీ భట్టి సోదరుడు మల్లు రవికి నాగర్ కర్నూలు టికెట్ కేటాయింపు ఖరారైనందున అదే కుటుంబానికి మరో టికెట్ ఇవ్వకపోవచ్చని నేతలు చెప్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ నుంచి కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ మరోసారి బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. తలసాని కుమారుడితో పాటు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, ఆయన కుమారుడు రామేశ్వర్ గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేత పద్మారావు కుమారుడు రామేశ్వర్ గౌడ్ పోటీ చేస్తారని భావించిన అంతిమంగా పద్మారావే పోటీ చేసి గెలుపొందారు. మరోవైపు కారు దిగి హస్తంకోటికి చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆ పార్టీ నుంచి సికింద్రాబాద్ లోక్సభకు పోటీ చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. బీజేపీ నుంచి లోక్సభ అభ్యర్థిగా మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బరిలో ఉండనున్నారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీల ధీటుగా ఎదుర్కొనేందుకు గులాబీ పార్టీ నుంచి పద్మారావును బరిలో దింపాలని గులాబీ బాస్ ఆలోచిస్తున్నట్లు చెప్తున్నారు. పోటీకి సెసేమిరా అన్న పద్మారావు తన కొడుకు పరమేశ్వరరావు పేరును సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.
ఓట్లను కొనటం, అమ్మడం నేరం. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారు చట్టపరంగా శిక్షార్హులు అని ఆల్ ఇండియా బాక్సర్డ్ పీపుల్స్ సునామీ పార్టీ జాతీయ అధ్యక్షుడు భూపాల్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టిన రాజకీయ నాయకులను, ఓటుకు అమ్ముడుపోయిన ప్రజలను అరికట్టడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందిందని తీవ్రంగా విమర్శించారు. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న అవినీతిని నిర్మూలించేందుకు చట్టాలను కఠినంగా అమలు చేయాలని తాము సుప్రీంకోర్టులో పిల్ వేసినట్టు తెలిపారు. జరగబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్లను ప్రలోభ పెట్టకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తామని సిటీ పోలీస్ కమిషనర్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. దీన్ని హైదరాబాద్కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించాలన్నారు. కొనుక్కొని ప్రలోభాలు పెట్టి ఓట్లు కొనుక్కొని డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటే ఎలక్షన్ కమిషన్ చట్ట ప్రకారం నేరం, చట్ట ప్రకారం నేరం, వాళ్ళు శిక్షార్హులు. కానీ అన్ని ఓట్లు డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఎలక్ట్ అవుతున్నారు. దీన్ని ఎలక్షన్ కమిషన్ ఇలా మాట్లాడలేదు. ఇవాళ పోలీస్ కమిషనర్ గారు, సిటీ పోలీస్ కమిషనర్ గారు వారు ఏమన్నారంటే, నేను పోలీసు పికెటింగ్ పెడతా, టాస్క్ ఫోర్స్ పెడతా, నేను అది పెడతా, ఇది పెడతా అని ఈనాళ్ళు చదివినాం. మరి ఒక హైదరాబాద్లో పెడితే సరిపోతుందండి? ఒక హైదరాబాద్లో అయితేనే సరిపోతుందా? మొత్తం తెలంగాణలో కావాలి. మీరు రోడ్ల మీద పట్టుకుంటే సరిపోతుందా? ఓటర్కు డబ్బులు ఎట్లా పోతున్నాయి? పోయిన 119 సీట్లలో మొత్తం డబ్బులు పంచిండ్రు. ఎవరిని పట్టుకున్నారు మీరు? ఏదో డబ్బులు పట్టుకున్నా అంత ప్రజల్ని తమాషా చూపిస్తున్నారు ప్రజలకు. అంతేకాని రియల్గా మీరు ఓటుకు నోటు ఇచ్చేది మీరు ప్రివెంట్ చేయలేకపోతున్నారు. మీరు ఫెయిల్ అయిపోయింది ఎలక్షన్ కమిషన్. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతినగర్ పార్కులో రజక సంఘాలు ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని అక్కడి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. ఈ విషయంపై రజక సంఘం ఆందోళన నిర్వహించారు. గతంలో ఇక్కడ దోబీ ఘాట్ ఉండేదని, తాము ఇక్కడ తమ కుల వృత్తిని నిర్వహించుకునేవారమని, తర్వాత ఇక్కడి స్థలంలో జేహెచ్ఎంసీ పార్కును నిర్మించిందని రజక సంఘాల నాయకులు వెల్లడించారు. తాము కొన్ని రోజుల క్రితం చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం, కానీ రాత్రికి రాత్రే కొంతమంది దుండగులు తాము ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించారు. అసలు ఇక్కడి నుండి విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వెంటనే పోలీసులు జేహెచ్ఎంసీ దర్యాప్తు చేసి నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని రజక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు నంది ఎల్ఏ గారు ప్రారంభించబడి మేము అప్పటి నుంచి దోబిగాల్లో రజక వృత్తిని చేసుకుంటూ బట్టలు ఉతుక్కుంటూ ఇక్కడ జీవనోపాధిని పొందుతూ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో దోబిగారు శిథిలావస్థకు చేరుకున్న సందర్భంలో మళ్ళీ ప్రభుత్వం వారు గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్ మళ్ళీ కట్టించి ఇస్తామని చెప్పి మాకు వాగ్దానం చేసి చుట్టూ ప్రహారీ గోడ నిర్మించి దాన్ని మనకు ఇప్పుడు కాకుండా పార్కు స్థలంగా నిర్మించినారు. కాబట్టి ఈ విషయమై గతంలో ఉన్నటువంటి మన మల్కాజ్గిరి ఎంపీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విన్నపించినాము. వారు కూడా దీనికి సరైనగా మీది తప్పకుండా మీ దోబిగారి స్థలాన్ని మీది ఇప్పించేది ప్రయత్నం చేస్తా, నా పార్లమెంటు నిధుల నుంచి కూడా 10 లక్షలు ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ విషయమై కలెక్టరు, సంబంధిత బీసీ సంక్షేమ శాఖ వారికి, డిప్యూటీ కమిషనర్ గారికి, పోలీస్ శాఖ వారికి అందరికీ విజ్ఞప్తులు చేశాము. సబ్సిడీ గవర్నమెంట్ మేము అన్ని డీసీ గారికి కూడా రజకులకు సంబంధించిన కెలం మాకు స్థలంలో మాకు ఎవరు పెట్టుకోవాలని అధికారులు లేరు. అయినా కూడా మేము చెప్పడం జరిగింది. సంబంధిత ఎమ్మెల్యే గారు ఎవరైతే మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారో ఆయన కూడా మా వాళ్ళు దాని దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈ ప్లానింగ్ చూడండి మీరు అందరిది 1985లో దోబిఘాటు కోసం కేటాయించిన స్థలం ఇది. అప్పటి నుంచి దీనికి టెండర్ నోటీస్ అని కూడా నోటీస్ ఇచ్చి ₹1,00,000 బండ్తో అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ గారు దోబిఘాట్కు రజకులు ఉత్పత్తికి జీవనోపాధి కోసం రజకులకు కేటాయించిన భూమి. మా భూమిలో మేము ఇక్కడ చూడండి మీరు ఐలమ్మ విగ్రహాన్ని మేము స్థాపించుకుంటే తెలంగాణ సాయుధ పోరాటం అన్న చెప్పినట్టు స్కూళ్ళ కోసమో దానికోసమో వాళ్ళ స్వార్థం కోసమో ఇక్కడ చూస్తున్నారు. మామూలు దగ్గర కూడా కొన్ని ఎవిడెన్సులు ఉన్నాయి. ఆ ఎవిడెన్సులు కూడా పోలీసు వారికి ఇవ్వడం జరుగుతుంది. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపితే ఈ ఉద్యమం అనేది ఇంతటితో ఆగుతుంది. లేని పక్షంలో యావత్ తెలంగాణ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఐలమ్మ విగ్రహానికి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దగ్గర ఒక 1000-1500 విగ్రహాలు మేము తెలంగాణలో స్థాపించుకోవడం జరిగింది. అన్ని కమిటీలు కూడా మేము ఒకసారి పిలిపిస్తే మాత్రం రోడ్ల మీదకి వస్తే ఆగమాగం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాల్గొంది. ఇలాంటి వీరవనితకే న్యాయం జరగకపోతే మరి మాలాంటి సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుందని మేము మీడియాపూర్వకంగా మేము కోరుకుంటున్నామన్నా. వెంటనే ఈ ఇసుతోటి దోపిఘాట అని చెప్పి ప్రభుత్వ దోపిఘాట అని చెప్పి మా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఒక పట్టా ఇస్తే గతంలో ఇలాంటి ఇక రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న పద్మశాలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రాజ్యసభ, 4 ఎమ్మెల్యే స్థానాలు, 6 కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం కల్పించి పద్మశాలీల అభ్యున్నతికి తోడ్పడాలని సీఎం రేవంత్ రెడ్డిని అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. ఇక పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్ష కార్యదర్శుల తుమ్మ సత్యనారాయణ, సూర్యపల్లి రవికుమార్లు పాల్గొన్నారు. పద్మశాలీల చిరకాల కోరిక పద్మశాలి కార్పొరేషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు సంఘం తరపున సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చేనేత రంగం సరిచేసిన పెట్టుబడి లేక చితికిపోతున్నందున ఆదుకోవటానికి పద్మశాలీలు జీవనోపాధి కోసం ప్రభుత్వం కృషి చేయాలని వారు కోరారు. రాష్ట్ర జనాభాలో ఉన్న 12% పద్మశాలీల ఆర్థిక పరిపుష్టి కోరారు. కార్పొరేషన్కు తగినన్ని నిధులు నిరంతరం ప్రభుత్వం సమకూర్చాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు చేనేత వస్త్రాలు వారానికి ఒక్కరోజు విధంగా ధరించాలనే నిబంధన విధించి కఠినంగా అమలు చేసి చేనేత పరిశ్రమలకు నిరంతరం పని కల్పించాలని కోరారు. పద్మశాలి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుకు మాత్రమే కాకుండా తర్వాత ఎలక్షన్ కూడా అయినాక పద్మశాలీలకు రాజకీయంగా కూడా కొంచెం వాటా ఇవ్వాలి. రాజకీయంగా వీళ్ళు ఆర్థికంగా బలం లేదు కాబట్టి డైరెక్ట్ ఎలక్షన్లో నిలబడలేకపోతున్నారు కాబట్టి నామినేటెడ్ పదవులు పెద్ద ఎత్తున అవకాశం కల్పించాలి. కనీసం ఒక రాజ్యసభ, 6 నామినేటెడ్ పోస్టులకు చైర్మన్లుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా, 4 ఎమ్మెల్సీలు పద్మశాలకు 12% ఉన్న పద్మశాలకు దక్కాల్సిన వాటాది. ఇంకా అంతకంటే ఎక్కువ దగ్గర కనీసం మేము అడుగుతున్నది రాజకీయంలో కూడా మాకు ఈ ప్రభుత్వం కొంచెం అవకాశం కల్పించి పద్మశాలీలకు సరైన న్యాయం చేయవలసిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుకు మాత్రమే ఉండకూడదు, దీనికి ఆర్థిక పరిపుష్టి నిరంతరం ఉండాలి, బలంగా దానికి చేకూర్చాలి. అది బీద పద్మశాలీలకు ఉపయోగపడే విధంగానే చేనేత పరిశ్రమకు చేయూతనిచ్చే విధంగా పద్మశాలి ఫైనాన్స్ కార్పొరేషన్ ఉండాలని. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు FTL పరిధిని నీటిపారుదల శాఖ అధికారులు పెంచి తమ ప్లాట్లను ముంపుకు గురి చేశారని ముంపు బాధితులు జేఏసీ ఆరోపించింది. చెరువుకు దిగుగా నీరు వెళ్లే తూములు తెరవాలని వారు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని జేఏసీ చైర్మన్ చిరునామ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. అమీన్పూర్ గ్రామంలోని పలు నెంబర్లలోని భూమిలో 30 సంవత్సరాల క్రితం 20కి పైగా లేఅవుట్లు వేయగా పైసా కూడబెట్టి 5,000 మంది కొనుగోలు చేశామన్నారు. పంచాయతీ, హుడా, HMDA తదితర విభాగాలకు అనుమతులు కూడా ఉన్నాయన్నారు. పక్కనే 93.5 ఎకరాల్లో పెద్ద చెరువు ఉండగా నీటిపారుదల శాఖ అధికారులు తమకు తెలియకుండా కుట్రపూరితంగా చెరువుపై భాగంలో ఉన్న కొత్త చెరువులో అనుసంధానం చేస్తూ కొత్తగా FTL సృష్టించడంతో తమ ఫ్లాట్లు మునిగిపోయాయన్నారు. దీంతో చెరువు విస్తీర్ణం 450 ఎకరాలకు పెరిగిందన్నారు. చెరువుకు దిగువన ఉన్న 2 తూముల నుంచి నీరు వెళ్లకుండా మూసివేయటంతో ఎగువ నుంచి వచ్చే పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు, వర్షపు నీరుతో తమ ప్లాట్లు నిండిపోయాయన్నారు. 2018 సంవత్సరం నుంచి తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. ఇక ఇటీవల కాలంలో స్థలాల రేట్లు పెరుగుతుండటంతో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల్లో కళ్ళు తమ ప్లాట్లపై పడిందని అధికారులతో కుమ్మక్కై తమ ప్లాట్లకు చెరువులో ముంచారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు. 93 ఎకరాల చెరువు వల్ల 460 ఎకరాల పట్టా భూముల్లో 20 లేఅవుట్లో 40 సంవత్సరాల నుంచి మేము ఇంతకాలం అనుభవిస్తున్న అన్ని ప్లాట్లని కాడ వాళ్ళు ముంచి వేసే కుట్రతో దాన్ని ఆ తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళకి అనుకూలమైన వ్యవస్థలకి మా ల్యాండ్ని మేము వదులుకున్న తర్వాత భయపడి 2,000కు, 3,000కు, 5,000కు అమ్ముకుని వెళ్ళిపోయిన తర్వాత అట్టి ల్యాండ్ని వాళ్ళకి అనుకూలమైన బిల్డర్స్కి ఇచ్చుకుంటూ ఆ తర్వాత దాన్ని ఒక కార్పొరేట్ వ్యవస్థకి ఇచ్చుకుంటూ అక్కడ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని బెదిరించడం కోసం ఈ విధంగా కొత్తగా FTL అనే డ్రామా మొదలుపెట్టారు. ఈ FTL అనే డ్రామా అనకాడ భారతదేశ చరిత్రలో 2 చెరువులకు కలిపి ఒక FTL నిర్ధారణ చేయటం అనేది ఇప్పటి వరకు ఎక్కడాకడా లేదు. జరుగుతాయి కానీ ఈ చెరువు ఇక్కడ మాకు
93 ఎకరాల నుండి ఏకదాటిగా 460 ఎకరాలకి పెరిగింది. ఎలా పెంచుతారండి? ఆ ఉండేటువంటి ఎవరైనా పట్టాభూములు లేఅవుట్లు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, నోటీసులు ఇవ్వాలి, ఆ తర్వాత పెంచుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఇటువంటిది ఏమీ లేకుండా ఏకపక్ష నిర్ణయంతో ఎవరికి సంబంధం లేదు, పొయ్యేది ప్రజలు పోతారు అని చెప్పేసి మమ్మల్ని నిర్ణయం ఇచ్చేస్తున్నారు. నాచారం డివిజన్లో హెచ్ఎండబ్ల్యూఎస్ఎల్బి మేనేజర్ సందీప్ కుమార్ పర్యటించారు. సమస్యలను గుర్తించి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నాచారం డివిజన్లోని కొన్ని కాలనీలకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి మేనేజర్ సందీప్ కుమార్ సందర్శించారు. అంబేద్కర్ కాలనీ, కార్తికేయ నగర్, హనుమాన్ నగర్ హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బికి సంబంధించి ప్రజల నుంచి సమస్యలను తీసుకొని అన్ని సమస్యలను గుర్తించి త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బండారం శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రజలకు హామీ ఇచ్చారు. హైదరాబాద్ నాచారం అంబేద్కర్ నగర్కి చెందిన అబ్దుల్ మహమ్మద్ అనే యువకుడిని అమెరికాలో డ్రగ్స్ మాఫియా గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. అమెరికాలో ఉన్న హోయా స్టేట్లో అబ్దుల్ని కిడ్నాప్ చేసిన దుండగులు అతని తల్లిదండ్రులకు ఫోన్ చేసి $1,200 నగదుని డిమాండ్ చేశారు. బాధితులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆశ్రయించారు. దుండగుల చెర నుంచి అబ్దుల్ మహమ్మద్ను విడిపించాలని అభ్యర్థించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమెరికాలో డ్రగ్స్ మాఫియా గ్యాంగ్ చేతిలో కిడ్నాప్ అయిన మహమ్మద్ అబ్దుల్ అరాఫాత్ను రక్షించాలని నాచారం పోలీస్ స్టేషన్లో తండ్రి మహమ్మద్ అబ్దుల్ సలీం ఫిర్యాదు చేశారు. నాచారంలో నివాసం ఉండే సలీం కుమారుడు గత సంవత్సరం మే నెలలో చదువు కోసం అమెరికా వెళ్లడం జరిగింది. గత 20 రోజుల క్రితం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. దీంతో తెలిసిన బంధువుల సాయంతో విషయాన్ని చేసి అక్కడి స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. 10 రోజుల క్రితం వాట్సాప్ కాల్ చేసి కిడ్నాపర్లు $1,200 ఇస్తే వదిలేస్తామని బెదిరిస్తున్నారు. కాబట్టి దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా కుమారుణ్ణి రక్షించాలని తండ్రి సలీం విజ్ఞప్తి చేశారు. మాట్లాడుతున్న ఓకే అంతా మంచిగా అన్నాడు. ఈ మార్చి 7th 8th కాల్ చేశారు, వీడియో కాల్ అయింది, మంచిగా ఉంది. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, ట్రాకింగ్లో లేదు, ఏం లేదు. మేము 2 రోజులు భయపడి బుగులుపడి మా అన్నల్లో కొడుకు ఒకటి ఉండే అతనికి కాల్ చేస్తే అతను రూమ్మేట్కి అక్కడ వెళ్ళగానే ఆల్రెడీ అక్కడ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు రూమ్మేట్ వాళ్ళు. దాని తర్వాత అక్కడ కంప్లైంట్ ఇష్యూ అయింది. వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. వాళ్ళు 7th 8th చూపెడుతున్నారు కానీ దాని తర్వాత ఎక్కడ పోయిండు ఏమైంది తెలియదు. మళ్ళీ 10 days తర్వాత ఈ కాల్ వచ్చింది ఒకటి, ఏమని మీ బాబు మా దగ్గర ఉండు అంటే వాట్సాప్ చాట్లే, వేరేదేం లేదు. వాట్సాప్ ఇంగ్లీష్ నాకు రాదు, మా బాబు చూశాడు, దాంట్లో ఏంది $1,200 పంపించండి అన్నాడు. దాని తర్వాత మళ్ళీ పెట్టేశారు. అది జరిగింది వాస్తవమా? ఎంతకంటే మాకేం తెలుస్తలేదు, ఏమైతలేదు. ఇవాళకి 22 రోజులు అయిపోయింది, ఇంతవరకు మాకు అక్కడ నుంచి ఏం ఇన్ఫార్మ్ వస్తలేదు. ప్లీజ్ మీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్ రావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనను పోలీసులు కస్టడీకి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నిన్న విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ రోజు తీర్పును వెలువరించింది. ప్రణీత్ రావు పిటిషన్ను కొట్టేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. ప్రణీత్ రావు కస్టడీ సరైందేనని చెప్పేదే. కింది కోర్టు కస్టడీకి అప్పగించడంపై తాము ఏకీభవిస్తున్నామని చెప్పింది. పోలీస్ స్టేషన్లో పడుకోవడానికి సరైన సౌకర్యం లేదని, కస్టడీకి ఇచ్చే ముందు నిర్దిష్ట షరతులను విధించలేదని పిటిషన్లో ప్రణీత్ రావు పేర్కొన్నారు. విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దర్యాప్తులో అంశాలను కూడా మీడియాకు లీక్ చేస్తున్నారని చెప్పారు. రహస్య విచారణ పేరుతో బంజారాహిల్స్ పిఎస్లో విచారిస్తున్నారని తెలిపారు. తన బంధువులను, న్యాయవాదిని కూడా అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ మన్నే క్రిషాంక్పై హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అతని సోదరుడికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో అతడిపై కేసు పెట్టారు. అవినీతికి పాల్పడ్డారంటూ సీఎం రేవంత్ రెడ్డి అతని సోదరుడిపై మన్నే క్రిషాంక్ ఇటీవల ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్టుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హెడ్షాట్ ఈ నెల 16న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు క్రిషాంక్పై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం సాయంత్రం అతనికి 41A సెక్షన్ల కింద నోటీసులు జారీ చేశారు. అనంతరం అతని ఫోన్ చేశారు. అయితే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేస్తే మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు క్రిషాంక్. మహేష్ కుమార్ గౌడ్ గారి ఫిర్యాదు మేరకు మీ మీద కేసు నమోదు చేస్తున్నాము, 41 CRPC నోటీస్ ఇస్తున్నాం మీకు అని. సరే అదేంటిది, అది ఏం పోస్టు అని అడగడం జరిగింది. అయితే ఇందులో
రెండు విషయాలు ఉన్నాయి. ఆ పోస్ట్ మీద నేను కన్ఫెస్ చేసినాను, అవును ఆ పోస్ట్ నేనే పెట్టడం జరిగింది, దాన్ని డిలీట్ కూడా చేయము, ఎందుకంటే ఇది మా ఆర్గ్యుమెంట్ కాబట్టి. అండ్ దాన్ని చెప్పింది కూడా మేం కాదు, మాట్లాడింది మేం కాదు, కాంగ్రెస్ నాయకులు, మొన్నటి వరకు కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తున్న యూట్యూబ్ జర్నలిస్టులే చెప్పారు కాబట్టి ఆ ఆరోపణనే మేము చేయడం జరిగింది, ట్వీట్ చేయడం జరిగింది. వేసిన ఆరోపణ వాడితే దాన్ని మీకు చూపెట్టిందే యాజ్ ఇట్ ఈస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినాం, ఇప్పటి వరకు కూడా డిలీట్ చేయలేదు, దాన్ని డిలీట్ చేయబోము కూడా. ఎందుకంటే మాట్లాడింది నీ కాంగ్రెస్ పార్టీ లీడరు, మీరు ప్రమోట్ చేసిన యూట్యూబ్ జర్నలిస్టు, మరియు మీరు దానికోసం ఇవాళ ఇవ్వండి ఈ కేసు నమోదు చేస్తున్నట్టు నిన్న ఇచ్చిన 41 CRPC నోటీస్ సంతకం చేసినాను. కానీ ఎక్కడ కూడా నా పోలీసు వాళ్ళు నా మొబైల్ ఫోన్ని సీజ్ చేసినట్టు ఇందులో మెన్షన్ కూడా చేయలేదు. ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఓటర్ల ధైర్యం నింపేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. చిలకలగూడ PS పరిధిలో సాయుధ దళాలతో కవాతు నిర్వహించారు పోలీసులు. పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయుధ భద్రతా దళాలు కవాతు నిర్వహించాయి. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరికీ భయపడవలసిన అవసరం లేదని, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. హైదరాబాద్ హోల్సేల్ మెడికల్ షాపులపై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఢిల్లీ నుంచి ఎలాంటి బిల్స్ లేకుండా తీసుకువచ్చి హైదరాబాద్లో 40% డిస్కౌంట్లో ఇంజెక్షన్స్ని అమ్ముతున్న మెడికల్ షాపుల్లో తనిఖీలు చేశారు. 6 హోల్సేల్ మెడికల్ షాపులపై కేసు నమోదు చేసి 51 లక్షల విలువైన ఇంజెక్షన్ స్టాక్ సీజ్ చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. సికింద్రాబాద్లో దుర్గా హబ్ మెడికల్ షాప్లో 6.7 లక్షల స్టాక్, ఉప్పల్లో శ్రీ తిరుమల ఫార్మా మెడికల్ షాప్లో 3.52 లక్షల స్టాక్, సుల్తాన్ బజార్లో శ్రీ పరాస్ మెడికల్ ఏజెన్సీలో 9 లక్షల స్టాక్, నాగోల్లోని శ్రీ గణేష్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్లో 14 లక్షల స్టాక్, కాప్రాలోని శ్రీ రాజరాజేశ్వర డిస్ట్రిబ్యూటర్లో 2.7 లక్షల స్టాక్, కాచిగూడలోని శ్రీ బాలాజీ ఏజెన్సీలో 16 లక్షల స్టాక్ సీజ్ చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు. మెడికల్ షాపులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు.